ఇతను ఎన్టీఆర్ కొడుకంటే ఒక అసహ్యం వేస్తూ ఉంది. ఈరోజు నీకు తెలియకుండా నీ బిల్డింగ్లో ఇట్లాంటి పిచ్చి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే నీకు తెలియదా? నీ బావ నువ్వు కలిసి వైఎస్ఆర్ కుటుంబం నీకేం హాని చేశారు? నీకు మేలు చేసి నిన్ను రోడ్డు మీద గౌరవంగా తిరిగేటట్టు చేసినటువంటి కుటుంబానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి లేకపోతే, వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే నీకు అసలు ఎటువంటి శిక్ష పడేదో కూడా అసలు అర్థం కానటువంటి పరిస్థితే. అట్లాంటి నీ జీవితాన్ని కాపాడిన వ్యక్తుల మీద, ఆ ఇంటి ఆడపడుచు మీద ఇంత దారుణమైన నిందలు వేయటానికి నీకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారుగా. నీ కూతుర్ని గురించి కూడా ఎవరిన ఒక్క మాట బయటకు వస్తే మీ కుటుంబం ఏమవుతుంది? రోడ్డు మీదకి వచ్చి మీరు ధర్నాలు చేయరా? లేకపోతే వాళ్ళందరి మీద కేసులు పెట్టి అరెస్టులు చేయించరా? మీ కూతుళ్ళేమో అంత పవిత్రంగా ఉండాలని మీరు అనుకుంటే వాళ్ళ ఇంటి ఆడపడుచు కూడా అంత పవిత్రంగా ఉందని ఎందుకు మీరు ఈ పిచ్చి పిచ్చి ఆరోపణలు? స్వయంగా ఆ సినిమా యాక్టర్ అబ్బాయి స్వయంగా చెప్పాడు, ఆమెను నేను ఏనాడు కలవలేదు, పొరపాటును కూడా నాకు ఎవరో కూడా మేము చూడలేదు అని చెప్పినట్టు స్వయంగా ఆయన రిపోర్ట్ ఇస్తే, అదేవిధంగా తన బిడ్డల మీద ప్రమాణం చేసిన ఒక తల్లి, ఒక ఇద్దరు బిడ్డలు ఉన్నటువంటి తల్లి, భర్త ఉన్నటువంటి ఒక స్త్రీ ఇటువంటి అవమానకరమైనటువంటి వార్తలు వినటానికి కానీ ఎదుర్కోవటానికి కానీ ఆ కుటుంబం ఎంత అవమానంతో నలిగిపోతుంది. బిడ్డల ముందు తల్లి ఎలా తల ఉంచుకుంటుంది చెప్పండి, ఆలోచించండి. అంటే ఇంత మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి నీ దుర్మార్గాలు ఏంటి? ఇక అంతం లేదా వీటికి? నీ పాపాలకు అంతం లేదా? చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, నువ్వు ఏదో గాలి అగ్నికి వాయువు తోడైనట్టుగా మీ ఇద్దరు కలిసి ఈరోజు అన్ని పాపాలకు మీరిద్దరే మూలం అవుతారా? ఎన్నెన్ని చేస్తారు? తండ్రిని చంపారు, నీ వెన్నుపోటు పొడిచాడు నీ బావ, మీ అందరూ కలిసి చెప్పులేసి అవమానం చేశారు, చివరికి ఆయన ప్రాణాలు తీశారు. ఇంతగా ఈ శిక్షకు మీరు ఎప్పుడోసారి మీరు చేసిన ఈ పాపానికి ఆ శిక్ష అనుభవించే రోజు కూడా దగ్గరలోనే ఉంది, నాకు తెలుసు అది. అట్లాగే ఆయన భార్య మీద నిందలేశారు, రోడ్డు మీద దోసేశారు, అర్ధరాత్రి ఇంట్లో నుంచి పంపించేశారు. ఎన్ని పాపాలు ఎన్నేం చేస్తారు స్త్రీల పట్ల మీరు? ఈరోజు మీ కుటుంబం ఒకటి, ఇతరుల కుటుంబాలు ఒకటా? ఈరోజు తర్వాత అసలు ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలా? నువ్వు చేసిన మంచి ఏదైనా ఉంటే జనానికి చెప్పుకొని ఏడవాలా? అది చేతగాక ఒక అసమర్థుడివి, ఒక అవినీతిపరుడివి, ఒక చేతగాని వాడివి, నీకు అడ్మినిస్ట్రేషన్ 0 మార్క్ ఇవ్వాలా నీకు? అట్లాంటి వాడివి నువ్వు ఈరోజు వైఎస్ కుటుంబం మీద, ఆ ఇంటి ఆడపడుచు మీద, షర్మిల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ, అది ఈరోజు పోలీసులంతా కూడా అక్కడ పట్టుకుంటే జూబ్లీ హిల్స్ పోలీసుల అధికారులు అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఈ వెబ్సైట్ ఈ ఏరియాలోనే ఉందని. వాళ్ళు చెక్ చేస్తే ఏబిఎన్ బిల్డింగ్, ఎవరిదంటే ఎన్బీకే బిల్డింగ్, అంటే నందమూరి బాలకృష్ణ బిల్డింగ్స్. ఈ బిల్డింగ్ గురించి గతంలో కూడా ఎప్పుడో 96లోనే ఏమో అసెంబ్లీలో పెద్ద గొడవ జరిగింది, బావమరిదికి ఎక్కువ అద్దెకి ఇచ్చేస్తున్నాడు గవర్నమెంట్ అని. ఇంత దారుణంగా ఇన్ని కుట్రలకి, ఇన్ని కుతంత్రాలకి, మహిళలను అవమానించడానికి నీ కార్యాలయం ఉపయోగపడుతుంది అంటే నీకు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా బాలకృష్ణ? నువ్వేం చెప్తావయ్యా వచ్చి? మహిళల గురించి నువ్వు ఓట్లేయమని ఎట్లా అడుగుతావు? సిగ్గుండొద్దా నీకు? నువ్వు ఒక మహిళనేమో ఇక్కడ అవమానం చేస్తావు, తల్లి లాంటి ఈ తల్లి లాంటి లక్ష్మీపార్వతినేమో రోడ్డు మీద దోసేస్తారు. ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో ఉండేటువంటి ఆడపిల్లనేమో ఇంత దారుణమైన, హేయమైన, అదే నీ బిడ్డలు ఇద్దరున్నారు ఆడపిల్లలు, నేను చెప్తా ఉన్నాను, ఏదో ఒకరోజు ఈ శాపం నీకు కూడా తగులుతుంది, ఈ పాపం నీకు కూడా తగులుతుంది. 100% ఇతర స్త్రీలను అవమానం చేసేటువంటి మీకు కూడా ఇట్లాంటి పాపమే మీకు తగలకపోతే మీరు చూడండి, మీరు బాధపడే రోజు, అవమానపడే రోజు కూడా తొందరలోనే రాబోతుంది. ఎవరికి తెలుసు మీ ఇంటి వెనక ఎన్ని రహస్యాలు ఉన్నాయో? మొత్తం ఫిల్మ్ నగర్ అడగండి, ఫిల్మ్ నగర్లో మీ ఇంటి గుట్టంతా కూడా చెప్తారు, ఏం జరిగిందో కూడా అందరికీ తెలుసు. అందువలన మనం ఏదో బయటికి మనం గొప్ప అని చెప్పుకున్నంత మాత్రాన అదేమి గొప్పలు కాదు. ఇంట్లో మీ లోపల జరిగిన మీ అంతఃపుర రహస్యాలన్నీ కూడా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అయినా ఇంతవరకు కూడా మేము మాట్లాడలేదు. ఆ గౌరవం ఇచ్చాము. ఎందుకు ఇచ్చామంటే నా భర్త నందమూరి తారక రామారావు గారిని చూసి నేను ఆ గౌరవం ఇచ్చాను. మీరు నన్నెన్ని రకాల అవమానాలు చేసినా నేను భరించాను. కానీ పాపం ఒక ఇల్లాలు, ఇద్దరు బిడ్డల తల్లి, ఆమె ఎంత ధైర్యంగా నిలబడి ఈ కుటుంబం కోసం, తండ్రి ఆశయం కోసం తన అన్నను అన్యాయంగా జైల్లో పెడితే ఆ బాధ్యత తీసుకొని జనంలోకి వచ్చి ప్రచారం చేసి గెలిపించినటువంటి ఒక మహిళని, అదేవిధంగా 3000 కిలోమీటర్లు నడిచిందే చిన్నపిల్ల, 3000 కిలోమీటర్లు నడిచి ఒక రికార్డు సృష్టించింది. రాజకీయ చరిత్రలో షర్మిలమ్మ నడిచినంత నడక ఆడవాళ్ళలో ఎవరూ నడవలేదని ఒక అద్భుతమైన రికార్డు ఆమెకుంటే, ఇవన్నీ చూసి తట్టుకోలేక ముసలి నక్కవి నువ్వు, అసలు నీకు అసలు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు, మంచి మానవత్వం అనే పదాలకి నీ నిఘంటువులోనే లేదు అసలు అర్థాలు. ఎంత నీచానికైనా దిగజారిపోతావు. 7 కోట్ల మంది డేటా దొంగిలించి నీ అశోక్ని ఇప్పుడు ఎవరు కాపాడుతున్నావు? అమరావతిలో కాపాడుతున్నావు. అదేవిధంగా ఇక్కడ
వెంటనే ఆ బిల్డింగ్ మీద రైడ్స్ జరిగితే వాళ్ళని తీసుకెళ్ళిపోయి అమరావతిలో దాచిపెట్టావు. అదేమంటే అక్కడ ఉండేవాడి చేత 6 నెలల క్రితమే ఖాళీ చేశారని చెప్పి అబద్ధాలు చెప్పిస్తావు. ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో రాగానే వెంటనే అమరావతి చెక్కిస్తున్నావు. అంటే దొంగల్ని, దోపిడీగాళ్ళని, అవినీతి పరుల్ని, నీ సీఎం రమేష్ని, నీ సుజనా చౌదరిని, నీ చుట్టూ ఉండేటువంటి ఈ అవినీతి పరులందరికీ కూడా ఒక కోటలాగా నువ్వుండి ఈరోజు చివరికి దిగజారిపోయి నువ్వు ఒక మహిళను కూడా ఇంత దారుణంగా వెబ్సైట్లో అశ్లీలమైనటువంటివి పెట్టి ఈ అవమానం చేసేటువంటి గ్యాంగ్ను కూడా ఒకటి తయారు చేసి మీ ప్రమేయం లేకుండా ఈ గ్యాంగ్ అందరూ ఒక సామాజిక వర్గం, అందరూ కమ్మాళ్ళే చూడండి కావాలంటే. ఇంత దారుణంగా నువ్వు ఆ కుటుంబాన్ని ఇంత టార్గెట్ చేసుకొని చేస్తూ ఉన్నావే. ఆ కుటుంబం ఎప్పుడైనా నీ స్త్రీల గురించి ఒక్క మాట మాట్లాడారా? నీ భార్య గురించి భువనేశ్వరి ఇన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించింది, ఎలా అన్యాయంగా సంపాదించింది అని చెప్పి ఒక్క మాట ఆ కుటుంబం అడిగిందా? లేకపోతే నీ కూతురు పెళ్ళైన తర్వాత ఎక్కడ సింగపూర్లో ఎందుకు వెళ్ళిపోయింది అన్ని సంవత్సరాలని చెప్పి వాళ్ళు ఏమైనా అడిగారా? లేకపోతే నీ చిన్న కూతురు గురించి ఏమైనా వ్యాఖ్యలు చేశారా? ఎందుకు ఇంత దుర్మార్గంగా ఇంత